కర్నూలు జిల్లా పరిధిలో అప్రూవల్ లేకుండా ఇండ్లు కట్టిన వారు, ప్లాట్లు కొన్నవారు వెంటనే కూడా రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కూడా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వెంటనే రుసుము చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా కంబైన్డ్ నంద్యాల కర్నూలులో చాలా వరకు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఒక చైర్మన్గా నేను 14 నియోజకవర్గాలు అనాథరైజ్డ్గా కట్టినటువంటి లేఅవుట్లు, ప్లాట్లు అమ్మిన వాళ్ళ పేర్లు మరియు అనాథరైజ్డ్గా ప్లాన్ లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ లిస్టు తీసుకొని చాలా వరకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది అనాథరైజ్డ్ ఏమైతుంది, మాకేం జరుగుతుంది, ఏమీ లేదు. కొన్ని జాగాల్లో అయితే మంత్రాలయం అక్కడ సైడ్ అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లాడ్జీలు కట్టారు. లాడ్జీలు కట్టేటప్పుడు నేను అన్ని చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటే నాకు కాదు, నేను తీసుకున్న పర్మిషన్ అన్నారు. పర్మిషన్ అంటే ఎవరు ఇచ్చారు మీకు, కూడా వాళ్ళు ఇచ్చారంటే కాదు, మాకు పంచాయతీ వాళ్ళు ఇచ్చినారు అని అంటున్నారు. నేను ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరికి ఒక మంత్రాలయం కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ ప్లాట్ల యజమానులు కానీ ఇండ్లు పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాళ్ళకు కానీ పంచాయతీ అప్రూవల్ అనేది ఇంటికి మాత్రమే వర్తిస్తుంది. పంచాయతీ అప్రూవల్ కమర్షియల్గా ఇచ్చేదానికి ఆస్కారం లేదు, వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేదానికి ఆస్కారం లేదు. పంచాయతీ అప్రూవల్ ఉందని చెప్పి కమర్షియల్ కట్టి లాడ్జింగ్లు కట్టి వ్యాపారం చేసి ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిస్తున్నా, మీరు తొందరలో పంచాయతీ అప్రూవల్ మాకు సంబంధం లేదు, పంచాయతీ అప్రూవల్ కమర్షియల్ ఇచ్చేందుకు అధికారమే లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కర్నూలు కూడా తీసుకొచ్చి మీరు రెగ్యులరైజేషన్ చేసుకొని మీరు దానికి కట్టవలసిన రుసుము చెల్లించి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. లేకుంటే మాత్రం మీ బిల్డింగ్లు టైం మాత్రం దాటిన తర్వాత